మిత్రులారా, చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడే యువకుడు ఉండేవాడు. అతను ఒక సాధారణ కుటుంబానికి చెందినవాడు. కానీ అతని కృషి మరియు నిజాయితీ కారణంగా గ్రామంలో అతనికి చాలా గౌరవం ఉండేది. ఆ యువకుడి పేరు శివరాం. అతని వివాహం ఇటీవలే జరిగింది. అతని భార్య సీత ఒక అందమైన మరియు అర్థవంతమైన అమ్మాయి. ఇద్దరి వివాహం జరిగి కేవలం 2 నెలలే పూర్తయ్యాయి. కానీ ఒకరోజు అకస్మాత్తుగా శివరాం మరణించాడు. ఈ సంఘటన వల్ల సీత మరియు ఆమె అత్తయ్య ప్రపంచం అంధకారమైంది. ఇద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. శివరాం తల్లి తన కుమారుడు పోయిన బాధలో మునిగిపోయి సీతను పరామర్శించడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఎలాగైనా సీతను సముదాయించి ఇంట్లో ఆనందాన్ని తీసుకురావాలని అనుకుంటోంది. కానీ తన భర్త మరణ వార్తతో సీత యొక్క హృదయం విరిగిపోయింది. ఆమె తన భర్తను కోల్పోవటాన్ని జీర్ణించుకోలేక బాధపడుతోంది. అందువల్ల ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శివరాం తల్లి కూడా బాధపడుతూనే పొలం పనులు చూస్తూ ఇంటిని నడుపుతూ ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు గడిచినా సీత యొక్క బాధను మాత్రం తీర్చలేకపోతుంది. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు పేరు శ్రీనాథ్. అతను చాలా జ్ఞానం మరియు శాంతి స్వభావం కలిగి ఉన్నవాడు. అతను గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఆశ్రమంలో నివసించడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడే ఒక ఆశ్రమం నిర్మించుకుని ధ్యానం చేయసాగాడు. నెమ్మదిగా అతని ఉనికి గురించి గ్రామంలో వార్తలు వ్యాప్తి చెందాయి. ప్రజలు తమ జీవితంలోని ప్రశ్నలకు సమాధానాలు కనుగొనటానికి అతని వద్దకు వెళ్లటం ప్రారంభించారు. సీత యొక్క అత్తగారు కూడా శ్రీనాథ్ గురించి వినటం జరిగింది. ఎలాగైనా సాధువుని కలిసి తన కోడలు సీత బాధను పరిష్కరించాలి అనుకుంది. ఈ ఆలోచనతో మరుసటి రోజు సాధువుని కలవటానికి శివరాం తల్లి బయలుదేరింది. సాధువు ఆశ్రమ ప్రాంగణంలో ధ్యానంలో కూర్చుని ఉండగా శివరాం తల్లి ఆశ్రమం వద్దకు చేరుకుంది. అక్కడికి చేరుకున్న కాసేపటికే సాధువు శివరాం తల్లిని చూసి తన దగ్గర వచ్చి కూర్చోమని చెప్పి సమస్య గురించి చెప్పమని అంటాడు. ఇది విన్న శివరాం తల్లి, స్వామి, నా కోడలు చాలా దుఃఖంలో ఉంది. నా కుమారుడు మరణించినప్పటి నుంచి నా కోడలు బాధపడుతూనే ఉందని శివరాం తల్లి సాధువుకు చెప్తుంది. ఆమెను ఎలా సముదాయించాలో అర్థం కావట్లేదని చెప్తుంది. ఎన్ని రోజులు గడిచినా దుఃఖ సాగరం నుంచి బయటకు రావట్లేదని చెప్పింది. ఇది విన్నాక సాధువు శివరాం తల్లితో, నేను చెప్పిన మార్గాన్ని అనుసరిస్తే గనక మీ కోడలు బాధను పరిష్కరిస్తానని చెప్తాడు. శివరాం తల్లి చేతులు జోడించి, మీరు ఎలా చెప్తే అలా వింటాను. నా జీవితం మొత్తం ఎలాగో గడిచిపోయింది. ఇంకా ఉన్నన్ని రోజులు ఎలాగో ఒకలా గడిపేస్తాను. కానీ నా కోడలి జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. తను మళ్ళీ సంతోషంగా ఉండాలనుకుంటున్నానని చెప్పింది. సాధువు మహిళకు భరోసా ఇస్తూ, రేపు నీ కోడల్ని నా వద్దకు తీసుకురా, మనం ఆమె సమస్యకు పరిష్కారాన్ని చూద్దాం అని చెప్పగానే ఆ మహిళ, గురూజీ, ఆమె ఇంటి నుంచి బయటకు రాదు అని చెప్పింది. సాధువు నవ్వుతూ, ఏ సమస్య లేదు, నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్తారు. మరుసటి రోజు ఉదయం సాధువు గ్రామంలో భిక్షం అడుగుతూ గ్రామ మధ్యలో ఒక వీధి మలుపుకు చేరుకుంటాడు. అక్కడ శివరాం తల్లి సాధువును చూసి నమస్కరించిన వెంటనే సాధువు ఆమెను చూసి నమస్కారం పెడతాడు. తర్వాత ఆ మహిళ తల వంచుతూ సద్గురువుకు, గురూజీ, మీరు సరైన సమయంలో వచ్చారు, రండి, నేను మీకు నా ఇంటిని చూపిస్తాను అని చెప్పింది. సాధువు అంగీకరించి ఆమెతో కలిసి తన ఇంటికి వెళ్ళారు. మహిళ సాధువును తన ఇంటి ముందు చేరుకోగానే ఆమె, గురూజీ, ఇదే నా ఇల్లు అని చూపించి, ఇప్పుడు మీరు నా కోడల యొక్క బాధను పరిష్కరించాలి అని చెప్తుంది. నాకు పనికి ఆలస్యమవుతుందని చెప్పి తను పనికి వెళ్ళిపోయింది. సాధువు మహిళ యొక్క తలుపు తట్టి భిక్షం ఇవ్వండి అని అడుగుతాడు. కొద్ది క్షణాల తర్వాత తలుపు తెరవగా ఒక అందమైన తెల్లటి యువతి బయటకు వచ్చింది. ఆమె సాధువుకి ఆహారం ఇచ్చి తర్వాత అంతర్గతంగా వెళ్ళిపోయింది. సాధువు ఆమె కళలో బాధ గమనించి సీత పడుతున్న బాధను పరిష్కరించడానికి సాధువు తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. సాధువు తదుపరి 3-4 రోజుల పాటు ఆ మహిళ యొక్క ఇంటికి భిక్షం అడగటానికి వెళ్ళారు. ప్రతిసారి వారు సీత యొక్క బాధను అనుభవించారు మరియు నెమ్మదిగా ఆమె కళలో కొత్త ఆశ యొక్క సంకేతాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు 5వ రోజున సాధువు ప్రతిసారి మాదిరిగా తలుపు తట్టారు మరియు సీత ప్రతిసారి సాధువుకు ఆహారం తీసుకొచ్చింది. కానీ ఈసారి సీత ఆహారం ఇచ్చి అంతర్గతంగా వెళ్ళటానికి ముందు కదిలింది. వెంటనే సాధువు ఆమెను పిలవగా ఒక్కసారిగా వెనక్కు తిరిగిన సీత కళలో దుఃఖాన్ని చూసిన సాధువు ఆమెతో, తల్లి, మీ కళల్లో కనిపిస్తున్న బాధ కేవలం నీకు సంబంధించింది. ఈ బాధతో నీ జీవితం ఇక్కడే ఆగిపోకూడదు. నీ మనసుకు శాంతి కలగాలని నీకు కోరికగా ఉంటే గనక రేపు నా ఆశ్రమానికి రమ్మని చెప్పి ఆ సాధువు సీతతో చెప్తాడు. సాధువు మాటలు విన్నాక సీత ఆలోచించడం మొదలుపెట్టింది.
తన జీవితానికి మార్గదర్శకత్వం ఉండాలని కోరుకుంది. నిజంగా సాధువు తన బాధను పరిష్కరిస్తాడా, అటువంటి మార్గం ఉంటుందా అని రాత్రంతా సీత ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ తదుపరి రోజు సాధువును ఆశ్రమం దగ్గర కలవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం సీతకి ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని ఇచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే సీత సాధువు ఆశ్రమం వైపు వెళ్ళటానికి తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. సీత హృదయం భారంగా ఉన్నప్పటికీ కొత్త జీవితంపై ఆశగా అడుగులు బయటకేసింది. ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుందనే ఆశతో, దృఢంగా ఆత్మవిశ్వాసంతో సాధువు ఆశ్రమం వైపు నడకని ప్రారంభించింది. సాధువు ఆశ్రమం చేరుకోగానే సాధువుకి నమస్కరించి సాధువు అనుమతితో అక్కడే కూర్చుంది సీత. సాధువు సీత కళ్ళలో చూసి చిన్నగా నవ్వుతూ, "ఏం కావాలని అనుకుంటున్నావు?" అన్నాడు. "ఎంతకాలం ఇలా నిశ్శబ్దంగా ఉంటావు? నీలో బాధను ఎంతకాలం నీలోనే ఉంచుకుంటావు?" అని సీతని ప్రశ్నిస్తాడు. సీత నెమ్మదిగా తన పూర్తి కథను సాధువుతో పంచుకుంది. తన భర్త మరణంతో ఆమె యొక్క ప్రపంచం అంధకారంగా మారిందని, ఆమె ఒంటరితనంతో కాలం బాధగా సాగుతుందని చెప్పింది. ఇదంతా జాగ్రత్తగా విన్న సాధువు సీత యొక్క మనస్సుని, అందులో మెదులుతున్న వేలాది ప్రశ్నలను అర్థం చేసుకున్నాడు. ఇదంతా విన్నాక సీత తన బాధ నుండి ఎలా బయటపడుతుంది అనే పెద్ద ప్రశ్న సాధువు ముందుంది. సాధువు సీతను చూసి నెమ్మదిగా సీతతో, "నువ్వు ఎంతలా కోరుకుంటావో నీ దుఃఖం అంత లోతుగా తీసుకుంటుంది. మనం పట్టు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడే మనకు దుఃఖం అంత ఎక్కువగా వస్తుంది. దుఃఖం కేవలం ఒక అహంకారం లాంటిది. అది మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇక్కడ నీవు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ముందుగా నిన్ను నువ్వు ప్రేమించాలి. ఆత్మ ప్రేమ అనేది చాలా చమత్కారమైన శక్తి ఇస్తుంది. అది అన్ని దుఃఖాలను నివారించగలదు" అని సాధువు సీతతో చెప్తాడు. సీతకు తన లోపల ఆత్మవిశ్వాసాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలో సాధువు మాటలు విన్నాక అర్థమైంది. సాధువు సీతతో ఒక లోతైన శ్వాస తీసుకోమని చెప్పిన వెంటనే సాధువు ఇలా చెప్పాడు, "నీ ఆత్మ ఇప్పటికే శాంతిలో ఉంది, కానీ నీ మనసు దాన్ని చూడలేకపోతోంది. నీ దుఃఖానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు బాహ్య ప్రపంచం ద్వారా దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నిజమైన శాంతి నీ లోపలే ఉంది. నువ్వు లోపల శాంతిని అనుభవిస్తే అప్పుడే అన్ని దుఃఖాలు బయట నుంచి మాయమవుతాయి." సాధువు సీతకు తన లోపల ఉన్న లోతును తెలుసుకునేందుకు ఒక సులభమైన ధ్యానం గురించి నేర్పిస్తాడు. ధ్యానంలో నువ్వు నీకు ప్రేమించేందుకు అనుభవిస్తావు. నువ్వు నీ లోపలున్న శబ్దాన్ని వినగలిగితే నీ దుఃఖం కేవలం నీ మనసు సృష్టించిందని అర్థం చేసుకుంటావు. నువ్వు దాన్ని వదిలితే అది స్వయంగా ముగుస్తుంది అంటాడు. సీత సాధు యొక్క మాటలు విని తన జీవితంలో కొత్త మార్గంలో నడవాలనే సమయం వచ్చిందని అర్థం చేసుకుంది. ఆమె తన భావాలు అర్థం చేసుకోవటానికి, వాటిని నియంత్రించడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. ఈ ప్రక్రియలో దుఃఖం నుండి విముక్తి పొందాలంటే తనను తాను స్వీకరించాలి మరియు ఆత్మ ప్రేమతో తన ఆత్మ శాంతిని తిరిగి పొందాలని ఆమె అర్థం చేసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా సీత జీవితంలో ఇప్పుడు కొత్త మలుపు వచ్చింది. ఆమె మెల్లగా తన దుఃఖాల నుంచి బయటపడటం ప్రారంభించింది మరియు సాధువు సూచించిన మార్గంలో నడవటం ప్రారంభించింది. ఆమె తన లోపల ఉన్న శక్తిని గుర్తించింది మరియు ఆత్మ ప్రేమతో తన జీవితానికి కొత్త దిశను ఇచ్చింది. ఆమె అర్థం చేసుకుంది, దుఃఖం ఒక శాశ్వత స్థితి కాదు, కానీ ఇది జీవితంలోని ఒక చిన్న భాగం లాంటిది. ఇది కాలంతో మాయమవుతుంది. కొన్ని నెలల తరువాత సీత తన అత్తగారితో ఈ విషయాలను పంచుకుంది. సాధువు మార్గదర్శకత్వాన్ని ఇద్దరూ అంగీకరించి వారి జీవితానికి కొత్త దిశను ఇచ్చారు. మిత్రులారా, ఈ విధంగా సీత తన జీవితంలోని అత్యంత కఠినమైన సమయాన్ని అధిగమించి ఆత్మజ్ఞానం మరియు శాంతిని పొందింది. ఈ కథ మనకేం నేర్పిస్తుందంటే, ఏ కష్టతరమైన పరిస్థితి నుంచి, దుఃఖం నుంచి బయటపడటానికి అత్యంత మంచి మార్గం స్వయంగా ప్రేమించటం, ఆత్మవిశ్వాసాన్ని పెంచటం మరియు జీవితంలోని లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవటం. దుఃఖం ఎల్లప్పుడూ మనతో ఉండదు. మనం దాన్ని సరైన దృక్కోణంలో చూడగలిగితే మరియు మనలోని శక్తిని గుర్తించగలిగితేనే అది సాధ్యమవుతుంది. మిత్రులారా, మీరు ఈ కథను నచ్చినట్లయితే గనక దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులతో ఈ కథను పంచుకోండి. తర్వాత మరింత మంది ప్రేరణ పొందే విధంగా ప్రయత్నం చేయండి. ఇంకా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదంటే గనక ప్రతిరోజు ఇలాంటి ప్రేరణాత్మక కథలు వినేందుకు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.